మన బిడ్డలలో మన దేశం పట్ల మన ధర్మం పట్ల వాళ్ళకి బాధ్యత ఏర్పడుతోంది. అలాగే ప్రతి బిడ్డని సంస్కారవంతులుగా తీర్చిదిద్దండి. అంటే శ్రీరాముడు హనుమంతుడు లాగా అన్నమాట. రామచంద్ర ప్రభు ఆత్మ అయితే ఆంజనేయ స్వామి మనస్సు. ఎప్పుడు ఆత్మ మాట వింటే మనస్సు సవ్యంగా పనిచేస్తుంది. అందుకని ఎప్పుడూ కూడా శ్రీరామనామం జపిస్తూ మనస్సు అనే ఆంజనేయ స్వామి నిరంతరం రాముని ఆజ్ఞనే పాలిస్తాడు. అంత చక్కగా తన ఆజ్ఞ పరిపాలిస్తున్నందుకు శ్రీరామచంద్ర ప్రభువు మనస్సుని అంటే ఆంజనేయ స్వామిని తన ప్రాణంగా దగ్గరకు తీసుకుంటాడు. అంటే బుద్ధి, బలం, యశో, ధైర్యం, నిర్భయత్వం, అరోగత, అజాడ్యం, వాక్పటుత్వం ఇవన్నీ కావాలి అంటే మనం ఎవరిని కొలవాలని చెప్పారు? ఆంజనేయ స్వామిని కొలవమని చెప్పింది. అర్థమైందా? బుద్ధి, బలం, యశో, ధైర్యం, నిర్భయత్వం, అరోగత, అజాడ్యం, వాక్పటుత్వం చ హనుమస్మరణ భవేత్. నిరంతరం హనుమంతుడిని స్మరిస్తే అంటే మన మనస్సుని బలంగా చేసుకుంటే మన అందరికీ ఇన్ని సులక్షణాలు వస్తాయి అని దాని అర్థం. మనస్సు నిరంతరం మన ఆధీనంలో ఉండాలి అంటే మనకు పూర్వంలోనే మన వేదాలు యోగాన్నిచ్చాయి, ధ్యానాన్నిచ్చాయి. వీటిని కూడా నిరంతరం ఆచరించేలా బాల్యం నుంచే మన పిల్లల్ని తీర్చిదిద్దండి. ఆ విధానం ద్వారానే మన భారతదేశం పట్ల ప్రతి ఒక్కరిలో అచంచలమైన భక్తి ఏర్పడుతుంది. ఎందుకు ఇన్నిసార్లు పిల్లలు 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 అని చెప్తున్నాను? వాళ్ళే రేపు మనకి మన దేశానికి రక్షణగా నిలబోయే యోధులు. అందుట్లో ఆడపిల్లలు మగపిల్లలు అని తేడా లేదు. ఇక్కడ చూసారు కదా, ఏమైనా తగ్గారా ఆడపిల్లలు? వాళ్లతో పోటీగా అగ్ని విద్యను కూడా ప్రదర్శించారు, ఖడ్గ విద్యను కూడా ప్రదర్శించారు. అంటే ఏ విషయంలోనూ భేదం లేదు, ఇద్దరూ సమానంగా చేయగలరు. కనుక ఇంకా ముఖ్యంగా ఇప్పుడు ఈ విషయాన్ని ప్రస్తావించడం సబబో కాదో నాకు తెలియదు, కానీ నా బిడ్డలందరి కోసం చెప్పడం నా ధర్మం అనుకుంటున్నాను. లవ్ జిహాద్, దీని పేరిట బిడ్డలు బలవుతూ ఉన్నారు. ఈ విషయంపై మన పిల్లలలో మనం ప్రత్యేకమైన సదస్సులు ఏర్పరచుకొని ఆడపిల్లలలో ఒక అవగాహనని పెంపొందించుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఒకరోజు నేను నషాముక్త భారత్ కార్యక్రమంలో మన విశ్వ హిందూ పరిషత్ ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమానికి ఒంగోలులో కొన్ని కాలేజెస్ విజిట్ చేయడం జరిగింది. అక్కడ కూర్చొని నేను మాట్లాడుతూ ఉన్నాను. మనం ప్రత్యేకించి కులాలు మతాలు ఎప్పుడు మాట్లాడడం, అది మన సంస్కారం అనుకోండి. కానీ నా ఎదురుగా కూర్చున్న ఒక పాప సుమారు డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతుంది. తను ఎంత అన్ఈజీ ఫీల్ అవుతుందంటే ఆ విషయాలు వినడానికి కూడా తనకి నచ్చడం లేదు. కొంచెం సేపటి తర్వాత అంతమంది అంటే సుమారు 100 మంది కూర్చున్న క్లాస్ రూమ్ లో నుంచి నిర్భయంగా తను లేచి వెళ్ళిపోయింది. అంటే ఎక్కడున్నాం? ఈ స్థితిని మనం మన పిల్లల్లో ఎందుకు పెంచలేకపోతున్నాం? ఇదే అడుగుతాను. దానికి నేను విమర్శించను. మన బిడ్డలలో మనం ఈ స్థితిని ఎందుకు పెంచలేకపోతున్నాము? మనది కాని వ్యక్తిని చూస్తే అసహ్యించుకొని పక్కకి జరిగే విధానాన్ని మన పిల్లలలో పెంపొందించండి. అలా మాట్లాడడం ద్వారా రాబోయే పరిణామాలు ఏమిటో తల్లిదండ్రులు పిల్లల్ని కూర్చోబెట్టుకొని చక్కగా వివరించండి. అలా కాదనుకోండి, మాలాంటి గురువుల ద్వారానైనా కొన్ని సదస్సులు ఏర్పరిచి ఆ బిడ్డలలో ఆ జాగృతిని కల్పించండి. నేను ఒక్కటే చెప్తాను, నాకున్నది ఒకే ఒక్కటి, ప్రకృతి పరిరక్షణ, జీవకోటి సంరక్షణ. ప్రకృతి అంటే స్త్రీమాత. ఆమెని రక్షించుకోలేనప్పుడు మనం ఎన్ని సభలు పెడితే ఏంటి లాభం? మనం ఎన్ని కబుర్లు చెప్తే ఏమి లాభం? ఈ క్షణం నుంచి మన భారతదేశంలో ఎక్కడ కూడా మన ఆడపిల్లకి ఎలాంటి అవమానం లేదా అఘాయిత్యం, ఇబ్బంది జరగకూడని స్థితి తెచ్చిన రోజే మనం ఈ ఉత్సవాలు జరుపుకోవడానికి అర్హులం. ఆర్ఎస్ఎస్ ఉద్భవించి 100 సంవత్సరాలని చెప్తున్నారు. ఎలాంటి పరిస్థితుల్లో ఉద్భవించింది? ఎందరికి రక్షణగా నిలిచింది? ఈ రోజు మనందరం తల ఎత్తుకొని పైకి చూసేలా చేసింది కూడా ఆర్ఎస్ఎస్.
విశ్వ హిందూ పరిషత్. వీటి ద్వారానే మనందరం ఈరోజు తల పైకెత్తుకుని ధైర్యంగా బ్రతుకుతూ మన జాతిని రక్షించుకోగలమనే ఒక నమ్మకంతో ముందుకు అడుగులేయడానికి పరిపూర్ణ మార్గదర్శకులు ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్. ఇదంతా ఒకే వటవృక్షానికి ఉన్న కొమ్మలే ఇవన్నీ. ఏది భేదం లేదు వీటి మధ్య. అందరి సంకల్పం ఒక్కటే, దేశ సంరక్షణ, ప్రజల సంరక్షణ, స్త్రీ సంరక్షణ. ఈ విషయానికై పుట్టిన ఆర్ఎస్ఎస్ వేడుకలు జరుపుకుంటున్న మనం ఈ 100 సంవత్సరాల వేడుకతో మనందరం ఒక్కటే ఒక్క మాటని శపథం చేసి తీసుకుందాం. ప్రకృతిని పరిరక్షిస్తాము అంటే ప్రతి ఆడపిల్లని గౌరవిస్తాము, ప్రతి ఆడపిల్లని రక్షిస్తాము. రెండో విషయం, ఈ మధ్య ఒక్క చిన్న వీడియో పంపారు ఎవరో. ఎప్పుడు ఒక సన్యాసి అలాంటి మాటలు మాట్లాడకూడదు, ఒక సన్యాసి తన గురించి తనెప్పుడు అలా మాట్లాడుకునే అర్హత లేకపోయినా మరి స్త్రీనయ్యానో లేకపోతే తల్లినయ్యానో అర్థం కాలేదు. కొన్ని వేల గోవులని ఒక చోట కట్టేసి చూపిస్తే దుఃఖం ఆగక ఎందుకు బ్రతికున్నాను, ఏం చేస్తున్నాను, ఇంత చేతగాని మాకు ఇంకా ఈ జన్మ అవసరమా అనే ఒక దుఃఖం నన్ను కదిలించింది. మరి మనలో అది ఏర్పడాలా లేదా? జీవకోటి సంరక్షణ అంటే గోజాతిని సంరక్షించడం. గోవులని రక్షించుకోకపోతే మనకి భవిష్యత్తే లేదు. గోవు ద్వారానే ప్రకృతి బ్యాలెన్స్